బీహార్ ఆపరేషన్ని బీజేపీ విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఆ పార్టీ ఆశించిన ఫలితాలు దక్కించుకుంది. దాదాపు 90% అబౌవ్ స్ట్రైక్ రేట్ని బీజేపీ సాధించింది. ఇలాంటి ఫలితాలతో బీజేపీలో ఉత్సాహం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఈ ఊపులోనే దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికల వైపు వెళ్లే ఆలోచనలో బీజేపీ నాయకత్వం ఉంది అనే ప్రచారం సాగుతోంది. వచ్చే ఏడాది ఆరంభంలో తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ లాంటి రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల తర్వాత కీలకమైన ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు 2027 ఆరంభంలోనే ముహూర్తం ఉంటుంది. కాబట్టి ఉత్తరప్రదేశ్ ఎన్నికలతో కలిపి జమిలీ ఎన్నికల వైపు బీజేపీ అడుగులు వేసే అవకాశం ఉంది అనే ప్రచారం ఇప్పుడు ఊపందుకుంది. నిజానికి చాలా కాలంగానే జమిలీ ఎన్నికల వైపు బీజేపీ నాయకత్వం ప్రయత్నాలు చేసింది. పార్లమెంట్లో కూడా దానికి సంబంధించిన బిల్లులు ప్రవేశపెట్టింది. అవన్నీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ వైపు మళ్ళీ ఇలా అనేక ప్రహసనం అయితే నడుస్తోంది. కానీ అంతిమంగా జమిలీ ఎన్నికలైతే జరిపే యోచనలో బీజేపీ నాయకత్వం ఉంది అనే ప్రచారం తాజా ఎన్నికల ఫలితాల తర్వాత మరోసారి తెర మీదకు వచ్చింది. అందుకు అనేక అడ్డంకులు ఉన్నప్పటికీ వాటన్నిటినీ అధిగమించి మరీ ముందుకు సాగే దిశలో మోదీ, షా ప్రయత్నాలు చేస్తారు అనే వాదన ఉంది. త్వరలోనే బీజేపీ మోదీ తర్వాత నెక్స్ట్ లీడర్ ఎవరు అన్న దాని మీద దృష్టి సారించే అవకాశం ఉంది. అందుకు తగ్గట్టుగా 2027 ఆరంభంలో జమిలీ ఎన్నికల ద్వారా మోదీ నాయకత్వంలో వ్యవహారం పూర్తి చేసి ఆ తర్వాత కొత్త లీడర్ వైపు ఆలోచించే అవకాశం ఉండొచ్చు అనే ప్రచారం కూడా ప్రస్తుతం ఢిల్లీ చుట్టూ జరుగుతోంది. అయితే జమిలీ ఎన్నికలకు నిజంగానే ప్రయత్నం చేస్తారా, అలాంటి అవకాశం ఉందా అన్న దాని మీద చాలా రకాల వాదనలు ఉన్నాయి. ఎన్నున్నప్పటికీ ప్రస్తుతం బీజేపీ నాయకత్వం వీలైనంత వేగంగా పార్లమెంట్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలి అని ఆశిస్తోంది. ప్రధానంగా ఇప్పుడు అటు జేడీయూ, ఇటు చంద్రబాబు తెలుగుదేశం రెండు పార్టీల బలం మీద ఆధారపడి బీజేపీ నాయకత్వం కొనసాగుతుంది. అట్లా కాకుండా ఎన్డీఏలో బీజేపీ భారీ ఆధిక్యతను, సంపూర్ణమైనటువంటి మెజార్టీని సాధించడం ద్వారా భవిష్యత్తులో బీజేపీ లక్ష్యాలకు తగ్గట్టుగా మరింత వేగంగా అడుగులేయొచ్చు అనే భావంతో ఉంది. ఈ దశలోనే ఇప్పుడు జమిలీ ఎన్నికల వైపు అడుగులు వేగంగా పడేదానికి మార్గం సుగమమైంది. అలాంటి ప్రయత్నం చేస్తారా, చేస్తే ఎలాంటి అడ్డంకులు వస్తాయి, ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి విషయం. మరొకవైపు ఇప్పుడు విపక్షం డేలా పడింది. అనేక రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ, రాహుల్ గాంధీకి విస్తృతమైన ప్రజా మద్దతు ఉందన్నట్టుగా ప్రచారం సాగినప్పటికీ బీహార్లో విపక్ష మహాగఠబంధన్ ఘోరంగా ఎదురు దెబ్బతింది. ముఖ్యంగా 2020 ఎన్నికల్లోనే భారీ విజయాలు సాధించి గట్టి పోటీ ఇచ్చిన కూటమి ఈసారి అందుకు విరుద్ధంగా ఢీలా పడిపోవలసిన పరిస్థితి వచ్చింది. సో ఇలాంటి తరుణంలోనే విపక్షం పూర్తిగా కోలుకోకముందే తదుపరి ఎన్నికల వైపు అడుగులెయ్యాలి అనే ఆలోచనతో ఉన్నట్టుగా కనిపిస్తుంది. అయితే దానికన్నా ముందు కీలకమైన తమిళనాడు, పశ్చిమ బెంగాల్ వంటి ఎన్నికలను పూర్తి చేసుకోవడం ద్వారా తదుపరి టార్గెట్గా జమిలీ ఎన్నికల వైపు వెళ్ళొచ్చు అనే వాదన కూడా ఉంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికల ఫలితాలను బట్టి జమిలీ ఎన్నికల మీద పూర్తి స్పష్టత వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది అనే అభిప్రాయం ఉంది. తమిళనాడులో ప్రస్తుతం డిఎంకే ప్రభుత్వం ఎదురుతుంది, అనేక రకాల ఆటంకాలు ఎదుర్కొంటుంది. ఏఐడిఎంకే చాలా వేగంగా ముందుకు వచ్చే అవకాశం ఉంది అనే అభిప్రాయం బలపడుతుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుతున్న పరిస్థితులతో స్టాలిన్ నాయకత్వంలోని డిఎంకే కూటమి, అక్కడ కూడా కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలు భాగస్వామిగా ఉన్నాయి. కూటమి చాలా తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావచ్చు అనే అభిప్రాయం ఉంది. దాంతో ఇప్పుడు అక్కడ నిజంగానే తమిళనాడులో ఇండియా కూటమి నుంచి ఆ రాష్ట్రాన్ని కూడా బీజేపీ కూటమి లాక్కోగలిగితే తదుపరి ఇక పశ్చిమ బెంగాల్లో ఎట్టాను మమతా బెనర్జీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బలు తప్పవు అనే ధీమా బీజేపీ నాయకత్వంలో ఉంది. ఈ రెండు రాష్ట్రాలను కైవసం చేసుకుంటే ఇక అనివార్యంగా జమిలీ వైపు వెళ్ళే అడుగులు పడవచ్చు అనే మాట వినిపిస్తుంది. కేరళలో ఎట్లను బీజేపీకి ఆశలు లేవు. ఈసారి కాంగ్రెస్ మాత్రం అక్కడ గట్టి ఆశలు పెట్టుకుంది. ఏమవుతుందన్నది ఆసక్తికర విషయం. మొత్తంగా చూస్తే దేశంలో జమిలీ ఎన్నికల వైపు అడుగులు వేసే దిశలో బీహార్ బీజేపీకి గట్టి ఊపిచ్చినట్టు కనిపిస్తుంది. తదుపరి తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలను బట్టి తుది నిర్ణయం తీసుకునేదానికి ఆస్కారం కనిపిస్తోంది. మొత్తంగా ఉత్తరప్రదేశ్తో కలిసి జాతీయ స్థాయిలో పార్లమెంట్ ఎన్నికలకు వెళ్లే ఆలోచన మాత్రం బీజేపీ నాయకత్వం వేగవంతం చేస్తున్నట్టుగా ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ.